గైనకోమాస్టియా. ఈ వర్డ్ మీరు ఎప్పుడైనా విన్నారా? గైనకోమాస్టియా అంటే మెన్‌లో అన్‌వాంటెడ్ చెస్ట్ గ్రోత్. అసలు ఇవి ఎందుకు వస్తాయి? నేచురల్ గా అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండి, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ ఉంటది. ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, అంటే ఉండాల్సిన దానికన్నా తక్కువ టెస్టోస్టిరాన్, ఎక్కువ ఈస్ట్రోజన్ ఉన్నప్పుడు ఈ కండిషన్ వస్తుంది. బట్ వై దిస్ ఇంబ్యాలెన్స్? నంబర్ 1, ఒబేసిటీ. అంటే బాడీలో కొవ్వు శాతం ఎక్కువైనప్పుడు ఈ అరోమటైజ్ అనే ఎంజైమ్ కారణంగా ఈస్ట్రోజన్ కూడా పెరుగుతుంది. నంబర్ 2, హార్మోన్స్ ని మ్యానిపులేట్ చేసే కెమికల్స్, పారబిన్స్, బీపీఏ, థాలియేట్స్ యాక్ట్ యాజ్ వీక్ ఈస్ట్రోజన్స్. నంబర్ 3, ఆల్కహాల్, వీడ్, హెరాయిన్. వీటి వల్లనే ఈ అన్వాంటెడ్ చెస్ట్ గ్రోత్. దీని వల్ల అబ్బాయిల్లో కాన్ఫిడెన్స్ ఇష్యూస్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ పెరుగుతుంది. ఇది ఎర్లీ స్టేజెస్ లో గుర్తించి ఫస్ట్ బరువు తగ్గాలి, అండ్ సెకండ్ వన్ ఆల్కహాల్ అండ్ వీట్ కి దూరంగా ఉండాలి, అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసేయండి.